పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇది ప్రధాని మోదీ ఆలోచనలను ఆచరణలో పెట్టే బడ్జెట్ అని చెప్పారు నిర్మల. కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. మరోవైపు 140 కోట్ల మంది ఆకాంక్షలకు బడ్జెట్ ప్రతిబింబమని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వసారి నిర్మలా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లో భాగంగా యువత ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ ను తీసుకొచ్చామని తెలిపారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇది ప్రధాని మోదీ ఆలోచనలను ఆచరణలో పెట్టే బడ్జెట్ అని చెప్పారు. ప్రపంచ మార్కెట్తో పోటీ పడేలా బడ్జెట్ రూపొందించామని నిర్మలా సీతారామన్ చెప్పారు. 7% గ్రోత్ రేట్తో ముందుకు సాగుతున్నామన్నారు. 2025 ఆగస్టు తర్వాత 350 సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయించామన్నారు. ఖేలో ఇండియా మిషన్ లో భాగంగా క్రీడలను అభివృద్ధి చేస్తామన్నారు. హై గ్రోత్ రేట్ ఆఫ్ అరౌండ్ 7% helped us make substantial strides in poverty reduction, becoming one of the largest economies of the world. Our government's sankalp is to focus on our poor, underprivileged and the disadvantaged. Reform Express. Post the Biopharma Shakti with an outlay of 10,000 crores. India's semiconductor mission 1.0 expanded India's semiconductor sector capabilities. For the labor-intensive textile sector, I propose an integrated program with 5 subparts. The success of Lakpati Didi program, I propose to help women take the next step from credit-linked livelihoods to being owners of enterprises. To promote astrophysics and astronomy. ఆదాయపు పన్ను తగ్గింపుపై ఆశగా ఎదురుచూసిన వేతన జీవులకు నిరాశ ఎదురైంది. బడ్జెట్లో కొత్తగా పన్ను మినహాయింపులను ప్రతిపాదించలేదు. అయితే విధానపరమైన అంశాల్లో ఊరట లభించింది. 2025లో ప్రతిపాదించిన ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి వాస్తవ రూపం ధరించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. New Income Tax Act was completed in a record time and the Income Tax Act 2025 will come into effect from 1st April 2026. Simplified income tax rules and forms will be notified shortly, giving adequate time to taxpayers to acquaint themselves with its requirements. I propose a scheme for small taxpayers in a rule-based automated process will enable obtaining a lower or nil deduction certificate. To address practical issues of small taxpayers like students, young professionals, tech employees, relocated NRIs and such others, I propose to introduce a one-time 6-month foreign asset disclosure scheme. మూలధన వ్యయం 12.20 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2026-27 ద్రవ్యలోటు 4.3% అంచనా వేశారు. రక్షణ రంగానికి 5,94,585 కోట్లు, హోంశాఖకు 2,55,234 కోట్లు, విద్యా రంగానికి 1,39,289 కోట్లు, వైద్య రంగానికి 1,04,599 కోట్లు, రవాణా రంగానికి 5,98,520 కోట్లు, గ్రామీణాభివృద్ధి 2,73,108 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 6,812 కోట్ల రూపాయలను కేటాయించారు. కేంద్ర బడ్జెట్ 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబమని ప్రధాని మోదీ చెప్పారు. ఇది సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. 2047 మిషన్ లక్ష్యాల అనుగుణంగా బడ్జెట్ ఉందన్న మోదీ త్వరలో ఇండియా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తెలిపారు. ఈ బడ్జెట్ వర్తమాన్ కే సపనోं को साकार करता है और भारत के उज्जवल भविष्य की नींव को सशक्त करता है। 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का
मजबूत आधार है। आज भारत जिस रिफॉर्म एक्सप्रेस पर सवार है, भारत के 140 करोड़ नागरिक फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बनकर ही संतुष्ट नहीं है। हम जल्द से जल्द दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनना चाहते हैं। కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్ అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా బడ్జెట్ ఉందని కొనియాడారు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా ఏపీకి ఉపయోగం ఉందన్నారు. ఏపీలో అరకు టూరిజం అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఏదైతే భారత ప్రజలందరూ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ వచ్చింది. ఫార్మర్ అండ్ యూత్ ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ తయారు చేశారు. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో లాజిస్టిక్స్ హబ్స్ కి కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర బడ్జెట్ అన్ని రంగాల వారికి ఊతమిచ్చిందని ఎన్డీఏ నేతలు చెబుతున్నారు.